కుంభరాశి వారికి ఫిబ్రవరి 5, 6, 7, 8 ఈ తేదీల్లో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం తప్పకుండా జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. కొన్ని అంశాలు మీరు తెచ్చుకునేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీకు ఈరోజు ఈ వీడియో కనిపించిందంటే దానికి ఒక కారణం అయితే ఉంటుంది. ఆ కారణం ఏమిటనేది చివరి వరకు చూస్తే తప్పకుండా బయటపడుతుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైనటువంటి నిజం అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఇక ఈ రాశి వారి స్వభావ రహస్యం మీరు అసలు ఎవరికి కూడా తెలియనటువంటి నిజాలను చాలా గోప్యంగా ఉంచుకుంటారండి. ఈ ప్రపంచంలో చాలా అరుదైనటువంటి మనుషులు మీరు చాలా బయటకు కనిపించే విధంగా లోపల ఉంటారనమాట. మీ నిశ్శబ్దమే మీ బలహీనత అయితే మీ శక్తి ఉంటే ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడరనమాట. కానీ ఒక మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందే. అంటే మీ మనసులో ఆలోచనలు ఒక సముద్రం లాగా లోతుగా ఉంటాయండి. కానీ ఆ సముద్రం లోతు ఎంత ఉంటుందో ఎవరికీ అర్థం కాదు కదా. మరి ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు కూడా చేస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ ప్రేమ, బాధ్యత, ఈ 4 కూడా మీ జీవితాన్ని నడిపించేటువంటి మూల స్తంభాలన్నమాట. మీరు మీకోసం కాదండి, ఇతరుల సంతోషాల కోసం జీవిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ సార్లు మోసపోతూ కూడా ఉంటారనమాట. అందుకే ఎక్కువ సార్లు తలనొప్పి అనేది మీకే వస్తుంది. చెప్పాలంటే మీరు తప్పు చేసినా కూడా ఒప్పుకోరనమాట. కానీ తప్పుకు చేయకపోయినా బాధపడతారు. మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ఏంటంటే మీ తప్పు లేకుండా జరిగిపోయాయి. కానీ నింద మాత్రం మీ మీద పడింది. మీరు భగవంతుడిని ఎక్కువగా ఏది కూడా అడగరు. కానీ నమ్మకం మాత్రం చాలా గట్టిగా ఉంచుతారండి. ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటి వరకు చాలా నిలబెడుతూ వస్తుందన్నమాట. మీరు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎవరికి కనిపించకుండా పెట్టుకుంటారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండెల్లో ఉన్న బాధ మొత్తం కూడా బయటకు ఒకలా వస్తుందన్నమాట. ఇది మీ యొక్క స్వభావ రహస్యం. మీపై ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయము ఎందుకు విధి పరీక్ష లేదంటే నా కర్మ ఫలితము అనేది మీకు కూడా అర్థం కాదని చెప్పుకోవచ్చండి. మీరు ఎప్పుడైనా సరే ఎవరికి కూడా చెడు చేయలేదు, నా జీవితంలోనూ ఎందుకు ఇలా సమస్యలు ఎదురవుతున్నాయి, ఇది అసలు యాదృచ్ఛికం కానే కాదు, ఇది మీరు చేసినటువంటి మీ యొక్క గత జన్మలో చేసినటువంటి ఏదైనా సరే కర్మలో ఎవరికో ఒకరికి సహాయం చేశారు. కానీ ఆ సహాయం వల్ల వాళ్ళ జీవితం పూర్తిగా మారింది. కానీ మీది మాత్రం ఆగిపోతుందన్నమాట. ఆ కర్మబంధమో ఈ జన్మలో మీ జీవితాన్ని, మీరు ప్రేమించిన వారు దూరం అవ్వడం, మీరు నమ్మిన వారు మోసం చేయడం, మీరు ఎదగబోతున్నటువంటి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు రావడం, ఇది ఏంటంటే కనుక శని ప్రభావం అని చెప్పుకోవచ్చు అనమాట. శని ప్రభావం మాత్రమే కాకుండా మీ యొక్క కర్మ ఖాతాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని లెక్కలు, ఇవన్నీ కూడా చెప్పాలంటే కనుక ఒక నిజం అనేది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలండి. కర్మ ఎప్పుడు కూడా శిక్ష మాత్రమే ఇవ్వదు, పరీక్ష, ఆ తర్వాత బహుమతి కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్ద బహుమతి ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతున్నటువంటి ఒక పునాది. ఇప్పుడు మీరు ఆ పునాది పైన మీ రాజ్యం నిర్మించబడుతుంది. కాబట్టి మీకు ఇక ఎందులో కూడా తిరుగులేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితాన్ని నడిపించింది కేవలం భగవంతుడు అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఆలోచన శక్తి ఇచ్చాడు, నిర్ణయ సామర్థ్యం కూడా ఇచ్చాడు, అలాగే ఓర్పు కూడా ఇచ్చాడు, బాధ కూడా ఇచ్చాడు, వేచి చూడడం కూడా నేర్పించాడు. అయితే ఈ రాశివారు వేగంగా ఎదగరండి. అయితే ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడతారనమాట. మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరుగుతూ వచ్చిందంటే మీరు కూలిపోకుండా మిమ్మల్ని నిలబెట్టేటువంటి ఒక శక్తి అన్ని రకాలుగా కూడా సహాయంగా నిలిచింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా బలంగా మారబోతున్నారు. మీ విలువ, మీ మాటలకు విలువ పెరగబోతుంది. మీ నిర్ణయాలకు ఫలితం కూడా రాబోతుంది. మీ ఆలోచనలకు కూడా దారి తెరవబోతుంది. అయితే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి మార్పు సాధారణమైనదైతే కాదు. మీ జీవిత దిశ, అలాగే మీరు ఇంట్లో తిరుగుతున్నటువంటి భగవంతుడి యొక్క శక్తి మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, మీరు కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తూ ఉండవచ్చు. రాత్రి నిద్ర పట్టడం లేదు, ఏదో అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం, ఇవన్నీ కూడా కారణం లేకుండా అయితే జరగవండి. మీ ఇంట్లో మీకు సంబంధించినటువంటి, మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి కావచ్చు, లేదంటే ఎవరో చేసిన దోష ప్రభావాలు కావచ్చు. ఈ శక్తి మీకు కొంత నష్టం చేయడం వల్ల మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుందన్నమాట. మీ జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకుపోయే సమయంలో మీ మనసు అసహనంగా మారుతుందన్నమాట. అదే మీకు శక్తి కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎవరిని బాధ పెట్టారు కదా, మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి.
మీ యొక్క శక్తి సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు గమనిస్తే భగవంతుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే శబ్దం లేకుండా భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా చెడు దృష్టికి మీరు వెళ్తున్నప్పుడు, చెడు ఆలోచనలకు మీరు గురి అవుతున్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనే రకంగా ఎవరో ఒకరి ద్వారా సలహాలను, సంప్రదింపులను, సూచనలను అందిస్తూ ఉంటారనమాట. మీరు పడిపోతున్నప్పుడు ప్రతిసారి కూడా మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే మీ ఇంట్లో కూడా ఒక మార్పు అనేది ఈ 4 రోజుల్లో జరగబోతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆర్ అనేటువంటి పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తి ద్వారా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాడనమాట. చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఆర్ అనేటువంటి అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతారో ఆ వ్యక్తి మీ తలుపును కీలకమైనటువంటి మలుపును తీసుకొని రాబోతున్నాడు. ఆ వ్యక్తి పరిచయం లేనటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే అతడు డబ్బు గురించో, లేదంటే ఏదైనా నిజం చెప్పడమో, మీపై జరిగినటువంటి మోసాన్ని బయట పెట్టడమో, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వడమో, ఆ వ్యక్తి తప్పకుండా మీకైతే మీ జీవితంలో ఆగిపోయినటువంటి ఎన్నో విషయాలను మరలా తిరిగి కదల్చడం మొదలు పెట్టబోతున్నాడు అనమాట. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం, ఒక క్లారిటీ అనేది తప్పకుండా అతడి ద్వారా వస్తాయండి. అలాగే అతన్ని తక్కువ అంచనా అయితే అసలు వేయకండి, అతన్ని తిరస్కరించండి. అతను సాధారణ వ్యక్తిలా మీకు కనిపించిన భగవంతుడు పంపించినటువంటి ఒక ప్రతినిధి. ఈ రోజు నుండి మీ జీవితం ఇప్పటిలా అయితే, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తుందో అలా అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు మార్పులు అనేవి తప్పకుండా గమనిస్తారండి. చెప్పాలంటే కనుక మీకు ఒక విషయం అనేది స్పష్టంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఎవరైనా సరే సమయం లేకుండా ఎవరు కూడా ప్రవేశించరు. అయితే ఆర్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు రాబోతున్నాడు, దాని వెనుక తప్పకుండా ఎందుకు అంటే ఒక గ్రహ కారణం అనేది ఉండే తీరాలి. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు. ప్రయత్నం చేస్తున్నా కానీ ఫలితాలు రావడం లేదు, ఆలోచనలు ఉన్నా కానీ అవకాశాలు రావడం లేదు. ఇది మీ అర్హత లోపం కాదండి. ఇది కూడా ఏంటంటే మీ కర్మఫలం. మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడిపోయింది. ఆ ఖాళీ అనేది ఏంటి, పూర్తిగా బాధతో నిండిపోయింది. కానీ అదే ఖాళీలో కొత్త ధరణి స్థానం ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి రావడానికి మీ మనసు కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీ అహంకారం కొంచెం తగ్గించుకోండి. మీ ఓర్పు పరాకాష్ఠను చేరబోతుంది. అయితే ఇన్ని రోజులు కూడా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడనమాట. అది తల్లిదండ్రులు కావచ్చు, లేదా భార్యాభర్తలు విడిపోయినటువంటి వారు కావచ్చు, లేదంటే సోదరి వర్గానికి చెందినటువంటి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని ఈ 4 రోజుల్లో తిరిగి పొందవచ్చు. అలాగే ఎన్నో మార్పులు, అంటే గత కొంతకాలంగా మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయవచ్చు అనమాట. మిమ్మల్ని వద్దని కాలదనుకొని ఉన్నటువంటి వ్యక్తులు మరలా మీరే దక్కని, అంటే మీరే కావాలని శరణు వేడుకోవచ్చు అనమాట. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయక తప్పదండి. మీ విశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఫలితాలను అయితే ఇవ్వబోతుందన్నమాట. మీరు అడిగితే తప్పకుండా సమాధానం ఇవ్వడానికి భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణంలో కూడా భగవంతుడు మీకోసం అద్భుతాలను అయితే ప్లాన్ చేస్తూనే వచ్చాడనమాట. ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలని అంటారు కదా, ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుందండి. సమాధానాలు అంటే కేవలం మనం వినేటువంటి మాటలు మాత్రమే కాదు, అకస్మాత్తుగా కలిగేటువంటి మార్పులు, మీకు పదే పదే కనిపించే విధంగా కొన్ని అంకెలు మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా బాధ కలుగుతుందని. మీరు చాలా కుమిలిపోయారు కూడాను. కానీ దానికి కూడా ఒక లోతైనటువంటి కారణం అంటూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను పోగొట్టుకొని మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు మీకు కలిగాయని చెప్పుకోవచ్చు అనమాట. మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని అయితే నేర్పించాలని చెప్పి మీరు కూడా అనుకోండి. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఎవరు కూడా తక్కువ చేసుకోకండి. ఎవరి ముందు కూడా మీ అందమైన జీవితాన్ని మీరు కూడా గడపవచ్చు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ దగ్గరే ఉందండి. చెప్పాలంటే కనుక ఈ రోజున ఈ 4 రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు భగవంతుడు ఇవ్వబోతున్నాడు అనమాట. అలాగే మీరు దేంట్లో అయితే అర్హులో దాంట్లో మీ మంచి ఫలితాలను పొందుతారు. కొత్త బంధాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అది ప్రేమ పరంగా కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి వైపు అడుగులు వేయవచ్చు. మీ పాత బాధలన్నిటికీ కూడా పూర్తిగా విడిచిపెడతారండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు కూడా డిసైడ్ అయిపోతారనమాట. గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఏది కూడా మీరు గుర్తుంచుకోరు. మీ కళ్ళ ముందు అన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఒక కన్నీటి బొట్టులా రాలిపోతూ ఉంటాయన్నమాట. మీ మనసులో కలిగినటువంటి ఒక చిన్న ఆశ అనేది 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు పునాది కూడా కాబోతుందండి. మొదటి గుర్తు ఏంటంటే భగవంతుడు మీతో ఉన్నాడని చెప్పి మీరు గుర్తు చేస్తాడనమాట.
ఇక నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవద్దు. మీ జీవితాన్ని మీరు అందంగా నిర్మించుకునేటువంటి సృష్టికర్తలు నువ్వే అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని ముందుకు నెడుతూ ఉంటారనమాట. అలాగే మీకు తెలియాలినటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా ఈ అనుభవాల ద్వారా ఈ 4 రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది. మీ మనసులో ఆందోళన అన్నీ కూడా భగవంతుడు తీసేయబోతున్నాడండి. అయితే మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే కనుక ఈ 4 రోజులు ఎవరితో కూడా ఎక్కువగా గొడవలైతే దిగకండి. అలాగే బయటకు వెళ్ళి తెలియనటువంటి ఒక వ్యక్తులతో ఎక్కువగా కలుపుకోలుగా మాట్లాడకండి. మీ ప్లాన్ల గురించి ఎవరికి కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు అత్యంత లాభదాయకమైనటువంటి విషయాల్లో మొట్టమొదటిగా ఏంటంటే కనుక మీకు భూములకు సంబంధించినటువంటిది ఏదైనా కానీ అంటే అన్ని విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వింటారు. అలాగే కొత్తగా భూములు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచన విధానం అనేది మీ పై అధికారుల చేత నచ్చుతుందండి. మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారనమాట. ఉన్నతమైనటువంటి స్థానాలను మీకు అర్హులుగా చెప్పొచ్చు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కొత్తగా కనుక్కునేలాగా మీ ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉంటాడండి. అలా ఆ ఆశని ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని నచ్చినటువంటి అవకాశాలను చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఏ అవకాశం వచ్చినా కూడా దాంట్లో దూరిపోండి. ఎందుకంటే మీ ప్రశ్నలు అలాగే మీ ఆలోచనలు ఇలా చిన్న అవకాశాలే కదా అని చెప్పి ఆగిపోయారని అనుకోండి. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోతూ ఉంటారు. మీరు ఏ తప్పులను కూడా సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఈ 4 రోజులు మీకు అవకాశాలు అయితే ఇస్తాడనమాట. భగవంతుడు ముందు కావచ్చు, లేదంటే మీరు ఎవరైతే బాధ పెట్టారో ఆ వ్యక్తుల దగ్గర వచ్చి మీరు చేసినటువంటి తప్పులను అయితే ఒప్పుకోండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు చేసినటువంటి పూజలు కూడా అసలు ఏమాత్రం కూడా విఫలమైతే అవ్వలేదన్నమాట. భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనకు తెలియకుండా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భగవంతుడు ఈరోజు మనకు ఒక రోజు బాధ కలిగించాడు అంటే తర్వాత ఆ రోజు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విరుగుడు అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగే మనకు నమ్మకంతో ధైర్యంతో ఆలోచించే శక్తిని కొంచెం పదును పెట్టాలంటే ఏదైతే మూసుకుపోయి ఉన్నటువంటి ద్వారాలు ఉంటాయో అన్నీ కూడా తెరుచుకుంటాయండి. ఇక ఈ 4 రోజులు మీకు ఎక్కడ కూడా భయం లేకుండా పూర్తిగా నమ్మకం అనేది మీ మీద మీకు తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగ రీత్యా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో చాలా అద్భుతమైనటువంటి మంచి అంటే ఒక దిశగా మీరు అన్నిటా కూడా విజయాలను అయితే అందుకుంటారండి. సాధారణమైనటువంటి రోజులైతే కానీ కాదు. మీరు ముఖ్యంగా నమ్ముకోవాల్సినటువంటి వస్తే కనుక ఈ 4 రోజులు దుర్గాదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఏదో ఒక విధంగా కలుగుతుందండి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క నామాలను పఠించండి. ఒకవేళ కుదరకపోతే ఓం దుమ్ దుర్గాదేవియే నమః అనేటువంటి నామాన్ని పఠించుకోండి. ఓం దుమ్ దుర్గాదేవియే నమః. అలాగే ఇంట్లో ప్రతిధ్వనించేలా టీవీలో కానీ ఫోన్లో కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ దుర్గాదేవి యొక్క పాటలు కానీ దుర్గాదేవి యొక్క నామం కానీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి. ఈ విధంగా ఇంట్లో ఏర్పడి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది బయటకైతే వెళ్ళిపోతుందండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలుగుతుందన్నమాట. ఇలా చాలా రోజులు చేయడానికి ప్రయత్నించండి. మాటలు కేవలం మీకు వినడానికి కాకుండా మీ జీవితంలో ఆచరించడానికి అలాగే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను మీరు స్వయంగా ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఏదైనా విషయాన్ని ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని అనుకోండి, మీ ఆర్థిక ఎదుగుదలను ఆపే విధంగా ఉంటుందా, లేదంటే మీరు ఏదైనా కావాలని చెప్పి వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించకుండా వెంటనే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఈజీగా నమ్మేయకండి. చాలామంది ఎప్పుడు కూడా ఈ కాలంలో ఏంటంటే కనుక కొంచెం మంచి చేస్తే ఇంకా వారు మంచివారని డిసైడ్ అయిపోతూ ఉంటారనమాట. వారి కోసమే అనవసరంగా అంటే వారిని మంచి చేసుకోవడానికే మంచిగా నటిస్తున్నారని ఎవరు కూడా అనుకోరు, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులలో 6 అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆలోచించకుండా వెంటనే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఈజీగా నమ్మకండి. అది మీ బలహీనత అయిపోతుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే అంత ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు చేయవలసింది ఒకటే, మీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టండి. కొత్త నిర్ణయాలను మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో అది చేయండి. లేదంటే ఏదైనా కానీ ఆలయానికి వెళ్తారు కదా, ఆలయ దర్శనంకి వెళ్ళినప్పుడు 2 చీటీలు రాసుకొని చక్కగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మీ ప్లాన్ గురించి ఆ చీటీలో రాసేసి భగవంతుడి దగ్గర వేసి అందులో ఒక చీటీని తీసుకొని అది భగవంతుడి యొక్క నిర్ణయంగా మీరు భావించి ఆ పనిని గౌరవించి చేయండి. ఈ విధంగా మీకు నమ్మకం ఉంటే ఇటువంటివన్నీ స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరి మీదో ఆధారపడి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాల కోసం మాత్రం వేచి చూడకండి. ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. జీవిత భాగస్వామి తరపున మీకు ఏర్పడినటువంటి ఏదైతే విరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ బంధాన్ని మరలా తిరిగి స్వాగతిస్తారనమాట. కొత్త పరిచయాలు, కొత్త అనుబంధాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఈ 4 రోజుల్లో.
మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే మీ కళ్ళలో తెలియనటువంటి దైవశక్తి కూడా ఏర్పడుతుందండి. మిమ్మల్ని చాలా రోజుల నుండి మిస్ అయినటువంటి వ్యక్తులు కూడా మీ జీవితంలోకి వస్తారనమాట. ఈ విధంగా అయితే ఈ 4 రోజులు మీకు తెలియకుండానే పీస్ఫుల్గా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చండి. అయితే కొంత అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని కొంచెం ఇరకాటంలో పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. చాలా సాఫీగా చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. ఇది కేవలం మీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి ఒక భావనాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం నమ్మకంతో చేస్తేనే ఆ పని అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఏర్పడేటువంటి మార్పులు తప్పకుండా మీకు బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు.